విజ్ఞానులారా కనరయ్య మన జాతి ఘనమైన కీర్తి నీ జాతి రతనము రాణి రుద్రమ్మే అతి రుద్రమదేవి చరిత్రను కాకతి గ్రామాన రుద్రమదేవి వీరగా అన్నా వీరవనితను ఎందరో పుట్టిన వీరగద్దరమనా వైరవీరులను తరిమి కొట్టిన కాకతి గణతన్న శత్రుమూకలను చెదలగొట్టే చతుర్థ కులములు గుండనే రుద్రవంశపు మూల పురుషుడన్న అతని తనయుడే పేదరాజు తరువాత ప్రోలరాజే తరాలు దాతగా రుద్రదేవుని తరమే వచ్చేందా ఈ విధంగా రుద్రదేవుని తరం వారు తమ కులదేవత అయినటువంటి జ్వరదేవత అనేటటువంటి ఆరోగ్య మాతను పూజించే వంశంలో శైవారాధన కూడా ప్రారంభమైంది సోదర. ఈ విధంగా రుద్రమదేవుని కుమారుడు మహాదేవుడు, ఆ తరువాత వాడు గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడు పరిపాలనా దీక్ష దక్షుడై ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ఎంతో వైభవంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఈ విధంగానయ్యా గణపతి దేవుని పాలనలోన ఘనముగా ప్రజలను పాలించెనురా, ఘనముగా ప్రజలను పాలించెనురా. గణపతి దేవుని పాలనలోన ఘనముగా ప్రజలను పాలించెనురా, ఘనముగా ప్రజలను పాలించెనురా. గొప్ప సంస్కరణలెన్నో తెచ్చే మెప్పు పొందగా రాజ్య విస్తరణలు రామ రామ కోదండ రామ పాహి, కోదండ రామ పాహి, పట్టాభి రామ పాహి. జంతరగ తరిగిట తరిగిట అట్టి గణపతి దేవుని ముగ్గురు భార్యలు సోమాంబాలమ్మ పేరమ్మలు, రాజుకు తగిన రమణీ మణులు, పూజలు చేసి పుత్రుల కొరకు పెద్ద భార్యకు కలిగను కుమార్తె ఆమె రుద్రమ్మ. ఈ విధంగా కుమార్తె కలిగింది, ఆమెకు రుద్రమాంబ అని పేరు పెట్టారు. ఈ విధంగా చిన్ననాటి నుండి మరి రుద్రమ్మకు పురుష విద్యలు నేర్పించాడు తండ్రి గణపతి దేవుడు. అంటే జనరల్ నాలెడ్జ్ పెరిగిపోయేలా. అంటే జనరల్ నాలెడ్జ్ ఏమిటి? అబ్బో అన్నీ ఉన్నాయా? నేను ప్రశ్న వేస్తాను, నువ్వు జవాబు చెప్పగలవా? సరే అడుగు. ఒక దొడ్లో 10 గొర్రెలు ఉన్నాయి, ఓ గొర్రె బయటికి వెళ్ళిపోయింది, ఎన్ని ఉంటాయి? ఖచ్చితంగా 9 ఉంటారా? ఓ గొర్రె బయటికి వెళ్ళిపోతే మిగతా గొర్రె అక్కడ నిలబడతాయి కూడా పావులా గొర్రె. ఓ గొప్ప తెలివితేటలే. ఇంకో ప్రశ్న, మామూలుగా రాయి నీటిలో ఎందుకు మునుగుతుంది? రాయి నీటిలో వేస్తే ఎందుకు మునుగుతుందండి? రాయి బరువు కనుక మునిగిపోతాయి. బరువు కనుక మునగదు, రాయికి ఈత రాక మునిగిపోతాయి. అంటే రాయికి ఈత నేర్పే గజీతగాడు అన్నమాట. తెలివితేటలంటే మరి నీలాంటి తెలివితేటలు కాదు. చిన్ననాటి నుండి రుద్రమదేవికి మరి పురుష సంతానం లేని కారణంగా తనే మగబిడ్డడిగా పెంచుతూ ఎన్నో వీర విద్యలు నేర్పించాడు
తండ్రి ఏ విధంగానయ్యా? తండ్రి గారి సారథ్యంలో వీర రుద్రమాంబ చిన్ననాడే కత్తి వచ్చరా చిన్ననాడే కత్తి వచ్చరా అవనాడే కత్తి వచ్చరా ప్రతాపములు నాశరా గుర్రమెక్కి కత్తి వచ్చితే గుర్రమెక్కి కత్తి వచ్చితే గుర్రానికే భీతి లేపురా నన్ని ముఖ్యలం దారి తేరుతారా ఏ విధంగా వీర విద్యలు నేర్చుకుంటుందో ఇప్పుడు మనం చూద్దామయ్యా సోదరా.